మీరడిగిన ఫోన్ మీకు తెచ్చివ్వడానికి మా అక్క వనజాక్షి హెల్ప్ తీసుకుంటున్నాను మేడం. ఓకే. గంటలో మా అక్క ఆ ఫోన్ తీసుకొని మీ దగ్గరికి వస్తుంది. 5 నిమిషాల్లో మీ పని పూర్తి చేసుకొని ఆ ఫోన్ తిరిగి మా అక్కకి ఇవ్వాలి. అలాగే ఇస్తాను, తప్పకుండా ఇస్తాను. ఓకే మేడం, డబ్బులు తీసుకొని మీరు అక్కడికి వచ్చేసేయండి. ఓకే. ఎస్. అక్క, గంటలో ఫోన్ ఇస్తానని చెప్పావు కదా, అసలు తులసి దగ్గర నుంచి ఆ ఫోన్ ఎలా కొట్టేస్తావు? అదంతా నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళి నీ పని చూసుకో. అరే, స్టోరేజ్ మొత్తం ఫుల్ అయిందే. ఈ వీడియోలన్నీ ల్యాప్టాప్లోకి ట్రాన్స్ఫర్ చేసి ఆ తర్వాత ఫోన్లో డిలీట్ చేస్తాను. అప్పుడు స్పేస్ వస్తుంది. తులసి, అమ్మ తులసి. చెప్పండి వదినా. ఈ పూట వంటేం చేసావమ్మా? ఆలూ ఫ్రై, టమాటో పప్పు, సాంబార్ చేశాను వదినా. ఆహాహా, అవునా. ఆలూ ఫ్రై అంటే పల్లవికి ఎంత ఇష్టమో. టమాటా పప్పు అంటే రాజాకి ఎంత ఇష్టమో. సాంబార్ అంటే మీ అన్నయ్యకి ఇష్టమన్న సంగతి నీకు తెలుసు కదా. ఆ 3 కొంచెం కొంచెం ఇవ్వమ్మా, వాళ్ళకి పెడతాను, తృప్తిగా తింటారు. అలాగే వదినా, ఇస్తాను. తొందర ఏం లేదమ్మా, తినేటప్పుడు ఇద్దు గాని. నీ ఫోన్ ఒకసారి ఇస్తావా? ఏంటో సడన్ గా నా ఫోన్ పనిచేయడం మానేసిందమ్మా. మా పుట్టింటి వాళ్లతో ఒకసారి మాట్లాడాలనిపిస్తుంది. నీ ఫోన్ ఒకసారి ఇస్తావేమోనని. ఫోనా? ఏమ్మా, ఛార్జింగ్ లేదా? ఉంది వదినా. ఫైల్స్ ట్రాన్స్ఫర్ పెట్టాను. ఒక 5 నిమిషాలు ఆగండి, ఇస్తాను. పర్వాలేదులేమ్మా, పర్వాలేదు. అవును తులసి, రోజులా బట్టలు ఉతుకుతుంటావు కదా, నీకు చేతులు నొప్పి పుట్టవా? అలవాటు అయిపోయింది వదినా. ఏంటోనమ్మా, ఇన్ని రోజుల నుంచి చేస్తున్నా నాకింకా అలవాటే కాలేదు. చేతులంతా ఒకటే నొప్పులు పుడుతున్నాయి. ఎటు తిరిగి నువ్వు బట్టలు ఉతుకుతున్నావు కదా, మా పిల్లల బట్టలు కూడా ఉన్నాయి, ఒక 2 జతలే ఉతికేస్తావా? అలాగే వదినా. ఉండమ్మా, బట్టలు తీసుకొస్తాను. ఇగోమ్మా పిల్లల బట్టలు, ఇవి కూడా ఉతికేసయ్యే. ఫోన్ పని అయిపోయిందేమో చూడమ్మా ఒకసారి. అయిపోయింది వదినా. పుట్టింటి ఫోన్ కదా, కొంచెం మాట్లాడడానికి లేట్ అవుతుంది. పర్వాలేదు కదా? పర్వాలేదు వదినా. థ్యాంక్స్ అమ్మా. ఈ ఫోన్తో ₹1,00,000 సంపాదించబోతున్నానన్నమాట. నువ్వు పని చూసుకోమ్మా, నేను ఫోన్ మాట్లాడి తీసుకొచ్చి ఇచ్చేస్తానే. ఐశ్వర్య అంటే మీరేనా? వనజాక్షి అంటే నువ్వేనా? నేనే అనుకున్నాను. గంటలో ఫోన్ తెచ్చిస్తానన్నా నీ కాన్ఫిడెన్స్ ని బట్టి నువ్వు ఎలా ఉంటావో ఊహించుకున్నాను. అచ్చం నేను ఊహించినట్టుగానే ఉన్నావు. మీరు మాత్రం నేను ఊహించిన దానికంటే ఎక్కువ రేంజ్ లోనే ఉన్నారు. ఆ ఫోన్ 5 నిమిషాలు తెచ్చిస్తే ₹1,00,000 వెంటనే ఇస్తానన్న మీ మాటల్ని బట్టి మీరు ఎలా ఉంటారో నేను ఊహించుకున్నాను. నేను ఊహించిన దానికంటే
మీ రేంజ్ చాలా ఎక్కువగానే ఉంది. అనవసరంగా 1,00,000 రూపాయలకి బేరం కుదుర్చుకున్నాను. 2-3 లక్షలు అడిగినా బాగుండేది అన్నట్టుగా ఉంది మీ రేంజ్. మరి అంత హై రేంజ్ కాదులే నాది. 1,00,000 రూపాయల రేంజే అంటారా? ఇప్పుడు మనం రేంజ్ల గురించి మాట్లాడుకోవడానికి కాదొచ్చింది, ఫోన్ గురించి మాట్లాడడానికి. సరే, దాని గురించే మాట్లాడుకుందాం. ఇదేగా మీకు కావలసిన ఫోను. అవును, ఇదే. ఆ దీంట్లో మీకు కావాల్సింది ఏంటి? అది నీకు అనవసరం. నీకిస్తానన్న 1,00,000 రూపాయలు నీకిస్తాను. 5 నిమిషాలు నాకు ఆ ఫోన్ ఇవ్వు చాలు, నా పని పూర్తయిపోతుంది. ఇటివ్వు. ముందు మీరు 1,00,000 రూపాయలు ఇవ్వండి. ఏంటి, నా మీద నీకు నమ్మకం లేదా? డబ్బు విషయంలో నన్ను నేనే నమ్మను. ముక్కు మొహం తెలియని మిమ్మల్ని ఎలా నమ్ముతాను? బాగా ముదురులా ఉన్నావే. మీరు మాత్రం లేతగా ఉన్నారే ఏంటి? మీరు కూడా ముదురే, దేశముదురు. దేశముదురు కాబట్టే 5 నిమిషాలు ఈ ఫోన్ ఇస్తే 1,00,000 రూపాయలు ఇస్తాం అన్నారు. చాలు, డిస్కషన్ చాలు. ఇదిగో 1,00,000 రూపాయలు. ఇదిగో, కరెక్ట్ గా 5 నిమిషాల్లో మళ్ళీ ఆ ఫోన్ నాకు ఇచ్చేయాలి. పని అయిపోతే నిమిషంలోనే ఇచ్చేస్తాను. ఇదిగో ఫోన్. 5 నిమిషాలని చెప్పి 2.5 నిమిషాల్లోనే ఇచ్చేశాను. అంటే చెప్పిన టైం కంటే సగం టైంలోనే వెనక్కి ఇచ్చేశాను ఫోన్. సగం టైంలో వెనక్కి ఇచ్చేసాను కదా అని చెప్పి నాకిచ్చిన 1,00,000 రూపాయల్లో సగం వెనక్కిచ్చేయమని అడగండే. ఒకవేళ అడిగినా నేను ఇవ్వనులేండి. నువ్విచ్చినా కూడా నేను తీసుకోను. ఎనీవే, ఫోన్ తెచ్చి నాకు చాలా హెల్ప్ చేశావు. థ్యాంక్ యూ సో మచ్. 1,00,000 రూపాయలు ఇచ్చి మీరు కూడా నాకు హెల్ప్ చేశారు. మీకు కూడా థ్యాంక్ యూ. వస్తాను. సాక్ష్యాన్ని పూర్తిగా తొలగించేశాను. ఇంక నాకు ఏ ప్రాబ్లం లేదు. ఇంక నేను నిశ్చింతగా ఉండొచ్చు. సాయి మేడం, ఏంటి వనజాక్షి వదిన ఇంకా ఫోన్ తెచ్చివ్వలేదు? ఫోన్ గురించి మర్చిపోయిందేమో. వదినా వదినా ఏంటమ్మా? వనజాక్షి వదిన లేదా అండి? కూరగాయలు తేవడానికి వెళ్ళినట్టుంది. అవునా? మీ వాళ్ళకి ఎవరికో ఫోన్ చేయాలని చెప్పి నా ఫోన్ తీసుకువెళ్ళింది. ఆ ఫోన్ మాట్లాడుకుంటూ అలా వెళ్ళినట్టుంది. వచ్చేస్తుందమ్మా, కాసేపట్లో వస్తుంది. మీ ఫోన్ ఎక్కడికి పోదు. చచా, ఫోన్ పోతుందని కాదండి నా ఉద్దేశం. అదిగో అక్క వచ్చేసింది. అలాగే ఉంటానమ్మా. మా అమ్మ వాళ్ళతో ఫోన్ మాట్లాడాను కాబట్టి వాళ్ళ నంబర్ ఇందులో ఉంటుంది. తులసికి ఏం అనుమానం రాదు. ఇదిగో తులసి, నీ ఫోను. సారీ అమ్మా, ఫోన్ మాట్లాడుకుంటూ అలా వెళ్ళిపోయాను. పర్లేదులే వదినా. ఇప్పుడేమైంది? వస్తాను. మంచిది. అక్క, పనైందా? ఈ వనజాక్షి వెళ్తే పని కాకుండా ఎలా ఉంటుందిరా? 1,00,000 ఇచ్చిందా? ఇవ్వక చస్తుందా?
మరైతే ఆ లక్షలో నా వాటా? సగం వాటా నీదే కదరా. థ్యాంక్స్ అక్క. నా 50,000 నాకు ఇచ్చి. ఏంటిచ్చేది? నువ్వే నాకు 10,000 ఇవ్వాలి. నేను నీకు 10,000 ఇవ్వడం ఏంటక్క? గతంలో నేను నీకు 50,000 అప్పిచ్చాను కదా. అవును. ఆ అప్పు 50,000కి, ఇప్పుడు నేను నీకు ఇవ్వాల్సిన 50,000కి చెల్లు. మరి ఆ 50,000కి నువ్వు వడ్డీ ఇవ్వాలి కదా. ఆ వడ్డీ 10,000. అది తొందరగా ఇచ్చేయే. ఇదేంటి, నేను ఫైల్స్ బ్యాకప్ పెట్టాను కానీ డిలీట్ చేయలేదే. ఎలా డిలీట్ అయ్యాయి? అమ్మయ్యా, ఉన్నాయి. నీ వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది అని తెలిస్తే నిన్ను చుట్టుపట్టుకుని బయటికి గంటేస్తుంది. నువ్వు చేసిన కుట్రలు కుతంత్రాలు మమ్మీకి తెలిస్తే జీవితంలో నిన్ను క్షమించదు. మళ్ళీ నిన్ను ఇంట్లో కాలు పెట్టనివ్వదు. ఎస్, అఖిల్ చెప్పినట్టు నా తప్పుల్ని వాళ్ళు బయట పెడితే ఇంట్లో వాళ్ళు నన్ను క్షమించరు. మంచిగా మారు, లేకపోతే నీ భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది. శ్యామ చెప్పినట్టు నా భవిష్యత్తు చాలా దారుణంగా ఉంటుంది. నాకు ఆ పరిస్థితి రాకుండా ఉండాలంటే, అఖిల్ వాళ్ళు నా గురించి అత్తయ్య వాళ్ళకి చెప్పకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఎస్, ఇల్లు మారాలి. అర్జెంటుగా ఇల్లు మారిపోవాలి. మేము ఏ ఏరియాలో ఉంటున్నామో అఖిల్ వాళ్ళకి ఎప్పటికీ తెలియకూడదు. అలా చేస్తే వాళ్ళు అత్తయ్యని కలవలేరు, నా గురించి చెప్పలేరు. కానీ ఇప్పటికిప్పుడు ఇల్లు మారాలంటే అత్తయ్య ఒప్పుకుంటుందా? తరతరాలుగా వస్తున్న ఈ ఇంటిని వదలటానికి ఖచ్చితంగా అత్తయ్య ఒప్పుకోదు. కానీ ఎలా ఒప్పించాలి? రాధిక వాళ్ళ బ్రదర్ నాటకాల రాయుడు కదా, వాడికి మంచి గెటప్ వేయించి వాడి చేత భవిష్యవాణి చెప్పించామనుకో, భయపడిపోతారు, చచ్చినట్టు ఇల్లు మారుతారు. ఎస్, ఏంటి మన కళాకారుడు ఇంకా సీన్లోకి ఎంటర్ అవ్వలేదు? హర హర మహాదేవ శంభో శంకర, హర హర మహాదేవ శంభో శంకర. గెటప్ బాగానే కుదిరింది, పర్ఫార్మెన్స్ కూడా బాగా చేశాడంటే నా ప్లాన్ వర్కౌట్ అవుతుంది. హర హర మహాదేవ శంభో శంకర. అత్తయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. అమ్మ వైదేహి, వెళ్ళి భిక్ష వెయ్యమ్మా. అలాగే అత్తయ్య.
ఏంటి స్వామి అలా చూస్తున్నారు? భిక్ష పట్టండి. ఓ శివయ్యను ప్రాణభిక్ష అడగాల్సిన మీరు ఈ శివయ్యకు భిక్ష వేయడానికి వచ్చారా? పర్లేదే, పర్ఫార్మెన్స్ బాగానే చేస్తున్నాడు. ప్రాణభిక్ష అడగడం ఏంటి స్వామి? ఓ విషయం చెప్పాల్సింది నీకు కాదు, ఈ ఇంటి యజమానురాల్ని పిలువు. అత్తయ్య, అత్తయ్య! ఏంటి స్వామి అలాగే చూస్తున్నారు? నీ నుదురు యవనికగా మారి గతాన్ని వర్తమానంలో చూపించి నీ భవిష్యత్తుని నుదిటి తెర మీద తేటతెల్లం చేస్తోంది. ఇదేంటి అర్థం కాకుండా బాగా చెప్పాడు? మీరేం మాట్లాడుతున్నారో మాకు అర్థం అవట్లేదు స్వామి. అర్థమయ్యేలా చెప్తాను. నీ పసుపు కుంకుమలకి కాళ్ళు చేతులు పడిపోయాయి కదా, కళకళ్ళాడుతూ నీ కంఠం చుట్టూ మెరిసే నీ మంగళసూత్రం యొక్క కంఠం మూగబోయింది కదా. అవును స్వామి, ఆయన అనారోగ్యంతో మంచాన పడ్డారు. మంచాన పడ్డ ఆయన మళ్ళీ మామూలుగా లేచి తిరగాలంటే ఉన్న పళంగా మీరు ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలా? అవును, ఖచ్చితంగా ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. అంటే ఈ ఇంటి వాస్తు బాగోలేదా స్వామి? గృహ బలం గ్రహ బలం రెండు బలంగా ఉంటేనే ఆ మనిషి ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు చల్లగా ఉంటాడు. గృహ బలంలో గ్రహ బలంలో ఏ ఒక్కటి బలహీన పడ్డా అతనికి ఆయుష్ తీరిపోతుంది. ఆయుష్ ఏంటి, తీరిపోవడం ఏంటి? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నిజం మాట్లాడుతున్నాను, జరగబోయే పచ్చి నిజం మాట్లాడుతున్నాను. అత్తయ్య, ఇలాంటి వాళ్ళ మాటలు మీరేం నమ్మకండి. నోటికొచ్చిందేదో చెప్తూ ఉంటారు. నోటికొచ్చింది కాదు నేను చెప్తోంది. ఆవిడ నుదుటి మీద రాసున్నది మాత్రమే చెప్తున్నాను. జరిగింది మొత్తం ఆయన కరెక్ట్ గానే చెప్పారు ఐశ్వర్య. అవునా? జరిగిందంతా కరెక్ట్గా చెప్పాడా? అంటే ఈయన చెప్పేది కరెక్ట్గా జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా జరిగి తీరుతుంది. మీరు వెంటనే ఈ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళకపోతే ఈ ఇంట్లో ఉన్న పెద్ద ప్రాణానికి ఖచ్చితంగా ప్రమాదం జరుగుతోంది. కనీసం 6 నెలల పాటు ఈ ఇంటికి మీరు దూరంగా ఉంటే తప్ప యమగండం తప్పదు.
యమగండం ఉన్న ఇంట్లో భిక్ష స్వీకరించడం మాకు అలవాటు లేదు. హర హర మహాదేవ శంభో శంకర.